ప్రభుత్వం ఒక యుద్ధాన్ని ప్రకటించి ఎవరు అడ్డం వచ్చినా మేము వాళ్ళని చంపేస్తాం, మేము మాత్రం బంధువులను తీసుకుంటాం. ఎవరు అడ్డం వచ్చినా ఇది వాడు మన ముందరే చేసేస్తున్నాడు. మన అందరి తల అంటే షాక్ని మనం ఎట్లా అసలు మనుషులు పడిపోయి చంపుతున్నారు అని అనుకుంటున్నా కూడా సమాజం స్తబ్దత వచ్చింది. ఇంకా సమాజం ఒక రకమైన భయానకమైన వాతావరణం సృష్టించారు. మేము అనుకుంటాం అది చేసి ఇది చేసి మొత్తం సమాజంలో మీడియా అంతా వాడు పట్టుకున్నారు కాబట్టి ఆ మీడియా చేసే పని వాడు కనకాచార్య గారిని అప్పుడప్పుడు కూడా మీడియా వాడు పొద్దున్న సాయంత్రం ఇచ్చారు పెద్ద పొడవని అది ఇది జనం భయపడడం ఇంకా చాలా మంది భయపడ్డారు. కనుక అసలు ఈ భయం పెట్టడం అనేది రాజ్యం వచ్చిందేమో భద్రత ఇవ్వడానికి, మంచి ప్రాణాన్ని కాపాడడానికి, రైట్ కాపాడడానికి వచ్చింది రాజ్యం. ఇవాళ రాజ్యం భయపెడుతున్నది, మనకు భద్రత ఇవ్వడం లేదు. కనుక ఈ భయమైనటువంటి ఒక వాతావరణం బయట సృష్టించి అక్కడ వెళ్ళి ఒక ముహూర్తం పెట్టి ఆ ముహూర్తం లోపల మేము చంపుతామని ఏదైతే అంటున్నారో ఆ సందర్భంలోనే గతంలో కూడా 20 ఏళ్ల క్రితం కూడా శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పటికే పరిస్థితి రాజ్యము న్యూలిబరలిజం వచ్చేసింది. ఈ నూతన ఆర్థిక విధానం వచ్చింది. దీనివల్ల అడ్డులో ఒప్పుకోవడం తప్పదు. ఆ విధానమే అది లోపభూయిష్టమైన విధానం, అది చాలా అత్యంతమైనటువంటి దుర్మార్గమైన విధానం. అది ఆర్థిక విధానం. మనిషి స్వార్థపరంగా బతకాలి, సున్న బతుకు, నీ బతుకు నువ్వు చూసుకో, దాని చరిత్ర దాని తాత్వికతనే లేదు. మొత్తంగా ఆ ఐడియాలజీ వచ్చింది కాబట్టి మనకు మన కంజవనం తీసుకోవాలి కాబట్టి నువ్వు అక్కడ పోతున్నావు కనుక ఈ 30-40 ఏళ్ళ నుంచి యుద్ధము ఒక హయ్యర్ లెవెల్ పోతే 1996లో హైకోర్టు జడ్జి ఎవరో నక్సలైట్ కేసులను డీల్ చేస్తుంటే నక్సలైట్లు దేశం మారాలంటున్నారు, ఎలాగో రాజ్యాంగం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఒక చోట కూర్చొని మాట్లాడుకోలేదా అని ఒక జడ్జి అన్నాడు. ఇప్పుడు జడ్జిలు అక్కడ కూడా లేదు, కనీసం ఒక జడ్జి అన్నాడు. అంటే అది బయట పేపర్లు వస్తూనే కొంత చర్చకు వచ్చింది. మాట్లాడుకోవచ్చున్నా ఇద్దరు కూర్చొని అనే ప్రశ్న కూడా వచ్చింది. దాంట్లో భాగంగానే పౌరస్మరణ అనేది కాదు ఒక ట్రిగరింగ్ పాయింట్ అనేది దాంట్లో నుంచి పౌరస్మరణ అనేది వచ్చింది. జీవితం అంతా పేదవాడు కొరకు, ఆదివాసుల కొరకు, దళితుల కొరకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి శంకర్ గారు ఆయనకు నక్సలైట్ మూవ్మెంట్ మీద సరైన అవగాహన ఉంది. ఇది రాజకీయాలు కానీ ఒక రాజకీయాలు ఉన్నటువంటి ఒక ఉద్యమంలో ఆయుధం పాత్ర పెరిగి రాజకీయాల పాత్ర తగ్గుతున్నది. భారత రాజ్యాంగం ప్రకారం సంక్షేమ సమాజాన్ని సృష్టించాలి అని రాజ్యాంగం మ్యాండేట్ ఇస్తే ఆ రాజ్యాంగం మ్యాండేట్ పట్టుకొని అది చేసే వరకు అది ఆయుధాన్ని పట్టుకొని అది పోలీసుల ద్వారా పరిపాలిస్తున్నది. ఇది ఆయుధం వర్సెస్ ఆయుధం, ఇది పాలిటిక్స్ వర్సెస్ పాలిటిక్స్ కాలేదు. సంక్షేమ రాజకీయాలు, సామాజిక మార్పు రాజకీయాలు, మొత్తం సమాజం మొత్తంగా మారాలి. ప్రసాద్ చెప్పాడు మానవీయమైన సమాజం, మానవత అభివృద్ధి సమాజం. ఈ చర్చ ఎక్కడ జరగాలి? నక్సలైట్ ఉద్యమము తానే సమాజం తీసుకురావాలనుకుంటున్నది, రాజ్యము ప్రజలిచ్చిన మ్యాండేట్. కనుక పౌరస్పందన వాడు ఏం చేస్తారంటే మీరు ఎలాగో సమాజాన్ని మార్చాలనుకుంటున్నారు, వాడికి మార్చేటువంటి మ్యాండేట్ రాజ్యాంగం ఇచ్చింది. ఈ రెండింటి ఆధారంగా మీరు కూర్చొని మాట్లాడతారు. దానికి 10 ఏళ్ళు కష్టపడతారు, 10 years. మావోయిస్ట్ పార్టీ కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు, పీపుల్స్ పార్టీ వాళ్ళ దగ్గర పెట్టాము, 2 సార్లు పెట్టాము, మాట్లాడాము, దీర్ఘమైన చర్చలు జరిగాయి. అలాగే రాజ్యంతో చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి గారు కలవడం, ముఖ్యమంత్రితో మాట్లాడడం. ఈ చేసే క్రమంలో పౌరస్పందన వారికి చేసిన ఒక ప్రధానమైనటువంటి ప్రయత్నం ఏంటంటే రాజ్యము నక్సల్ సంబంధించిన సమస్య కాదు, ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. శాంతి డిస్టర్బ్ అయితే అక్కడే డిస్టర్బ్ అది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న బస్తలో జరుగుతున్న పోరాటం మన అందరినీ ఎఫెక్ట్ చేసేది. మనకేం డైరెక్ట్ సంబంధం ఉందా లేదా అని కాదు, ఆ మొత్తం సమాజాన్ని తీసుకుపోయి చంపుతున్నాడు కదా. తీసుకుపోయి చంపుతున్నాడంటే అక్కడ ఆగుతాడా అనే ప్రశ్న నాకైతే ఒక ప్రశ్న ఉంది. రాజ్యము
ఒకసారి ఏ నియంత్రణ లేకుండా తన బలగాన్ని తన బలప్రయోగాన్ని ఉపయోగించడానికి ప్రారంభిస్తే రాజ్యం అక్కడ ఆగదు. దాని నేచర్ ఉంటుంది, అది వస్తుంది తప్పకుండా. అక్కడి నుంచి మెల్లమెల్ల వస్తారు. రాహుల్ గాంధీనే మావోయిస్ట్ అంటున్నారు. ఇంకా మీరు ఏం చేస్తారు? మావోయిస్టులు చంపుతున్నారు, మావోయిస్టులు చంపుతున్నారు. కానీ రాహుల్ గాంధీ మావోయిస్తున్నారు. జస్ట్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన నక్సలైట్ అంటున్నారు. ఎంత విచిత్రం అసలు. జడ్జి ఎందుకు ఆయన నక్సలైట్? ఆయన సల్వాతుల మీద జడ్జిమెంట్ ఇచ్చాడు. సల్వాతులు లాంటి ప్రైవేటు వాయువుని మీరు ఉపయోగించకూడదు. రాజ్యం అంటే మీకు చట్టము, చట్టబద్ధ పాలన, రాజ్యాంగం ఉంది, మీరు దాని ప్రకారం పాలించాలి. ఎవరో ప్రైవేట్ గ్రూప్ని తీసుకొచ్చి మీరు అక్కడ ఛత్తీస్గఢ్లో చేస్తుంది, ఇది తప్పనిసరి రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్స్ ఇచ్చినందుకు ఇప్పుడు ఆయన నక్సలైట్ అంటే మరి దాంట్లో 18 మంది జడ్జులు. అది కాదు బాబు, అసలు అది నక్సలైట్ జడ్జిమెంట్ కాదు. అది స్టేట్ కెనాట్ అవుట్ సోర్స్ వాయినెస్. వాయినెస్ చేసే హక్కు కొంచెం అధికారం రాజ్యానికి ఉంటే ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఏ పరిస్థితి ఉపయోగిస్తే అవన్నీ కండిషన్స్ ఉన్నాయి. అదే రాజ్యము నేను చేసే పని నువ్వు చేయని, ఎవరో ప్రైవేట్ ఉండాలి అని చెప్పి నువ్వు అక్కడ పోయి ఈ పని చేయని అనొచ్చు. రాజ్యము తాను ఉపయోగిస్తున్న బలప్రయోగాన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చున. ఈ సల్వార్ అనేటువంటి ఒక ప్రైవేట్ గుండా గ్యాంగ్, అబ్సల్యూట్లీ డీహ్యూమనైజ్ గ్యాంగ్, వాళ్ళకి ఎక్కడ అనుభవం చేసుకుంటున్నప్పటికీ మేము ఛత్తీస్గఢ్లో కిడ్నాప్ జరిగినప్పుడు నేను పిడి శర్మ గారు వెళ్ళవలసి వచ్చింది. సరే ఇక్కడ అడిగారు, స్టేట్ అడిగారు, మావోయిస్ట్ పార్టీ కూడా మేము రావాలంటే మేము వెళ్ళాము. వెళితే మేము రాత్రి 8 అట్లా రీచ్ అయ్యాము. 7-8 పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరు డ్రైవర్స్ కూర్చున్నారు, 100 మంది. ప్రతి వాళ్ళు మా ఇంట్లో నిజంగా నేను పశువులు కొనుక్కోవడానికి డబ్బులు పెట్టుకుంటే 4 లక్షలు ఎత్తుకపోయారు. మా ఇంట్లో పలానా రేపు చేశారు, నా భర్తను నా కళ్ళ ముందరిని ఇల్లు వంట పెట్టి ఆ గుడిసె మీద పడేసారు. ఇట్లా ఒక్కొక్కరు చెప్తా ఉన్నాను, నేను రాసుకున్నాను. అది అంత దేవుకుండా చెప్తా ఉన్నాను. చివరికి వాడు పార్టీ వాడు వచ్చి, సార్ వాళ్ళు వచ్చి ఏదే పని మీద మీరు రాసుకున్నారు, మా దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ మేము సార్ వాళ్ళు వస్తున్నాము పోమంటున్నారు. అంత మొత్తం సార్ రాసుకోవాలి. వాడికన్నా ఈపీడబ్ల్యూ రాసిన ఆటలు రాసాను, మాకేం రిపోర్ట్ చేశారు. విపరీతంగా బాగా రేప్స్ చేయడము, ఇల్లంటూ పెట్టడము, సజీవంగా. ఒక ఆమె చెప్తున్నది, అయ్యా మా అత్తగారికి పోయి వస్తున్నాడు సైకిల్ మీద, వాడు అక్కడ పోయి చంపాం. ఎంత చంపుతుందో తెలియదు, అత్తగారికి వస్తున్నాడు. ఆమె అంటుంది, వాడు ఏం లేదు, వాడు భార్య కదా, ఆ భార్య ఉండి పడకపోతే వీడు అక్కడ చూస్తున్నాడు, వీడు పట్టుకొని చంపాడు. ఇంత అనార్థంగా అక్కడ జరిగింది. ఛత్తీస్గఢ్లో అప్పుడు జరిగిన రేట్లు అదంతా అంత గందరగోళం జరిగింది. దాన్ని సుదర్శన్ గారు ఏమన్నారంటే, నోడు ఇట్లా చంపడానికి వీలేదు అసలు, ఇది రాజ్యాంగ పని కాదు అని అన్నాడు ఆయన జడ్మెంట్. మీరు ఆ వాయినస్లో ప్రైవేట్ పార్టీ అప్పచేయంటే ఏదైతే ఆ జడ్మెంట్ నక్సలైట్ జడ్మెంట్ అంటున్నాడు. సుదర్శన్ గారిని నక్సలైట్ అంటే నేను ఏంటంటే, వాళ్ళకి నచ్చని వాళ్ళు ఎవరినైనా వాళ్ళు నక్సలైట్ అంటే నక్సలైట్ అని తప్పొచ్చు అని పెట్టయితే సమాజం అట్లీస్ట్ మాట్లాడుకుంటున్నదో, ఇది లైసెన్స్ ఏదైతే రాజ్యానికి మనం ఇచ్చాము, ఇది ఒకవేళ సమాజము దీన్ని అంగీకరించి సమ్మతి సరే చంపుతున్నారు అని మనం అనుకుంటే, కాస్త చరిత్ర జరుగుతున్న వాళ్ళు ఎవరికైనా ఆ హింస, ఆ బలప్రయోగం అక్కడ ఆగదు. అది ఎక్కడి దాకా వస్తుంది, ఎవరి దాకా వస్తుంది అని మనం చెప్పలేం, కానీ అది ఎక్కడికైనా రావచ్చు. కనుక ఆ దృష్టితో తప్పకుండా మళ్ళీ శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చలు ఈసారి జరిగితే చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ వస్తాయి. రాజ్యం నడవచ్చున, రాజ్యం ఇచ్చేయచ్చున, ఎట్లీస్ట్ సమాజం చర్చిస్తుంది. ఇప్పుడేమో భయం ఉంది, కానీ శాంతి చర్చలంటూ జరిగితే రాజ్యము వాడు కూర్చొని మాట్లాడుతుంటే మొత్తం సమాజం మాట్లాడుతుంది. అంత సమాజం మాట్లాడుకో ధైర్యం వస్తుంది. అందుకని శాంతి అంటే ఏదో ఇద్దరి మధ్య రాజీ కాదు. శాంతి అంటే సమాజంలో ఉండే అశాంతి గురించి, దాని మూలాల గురించి ఒక లోతైన చర్చ జరగడానికి ఒక సంధికాలం లేదా ఒక సందర్భం. కనుక శాంతి చర్చల్ని మనం కేవలం అదేదో వాళ్ళిద్దరి మధ్య సమస్య కాకుండా ఇది మన అందరి సమస్యగా చూడాలి.
ఎట్లయితే శంకరం గారి ఆధ్వర్యంలో 10-15 మందిని మొత్తంగా పత్రికల వాళ్ళని, టీచర్లని, ఉద్యోగ సంఘాలని, అన్ని సంఘాలను కలిసాం, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక విస్తృత ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేశాం. ఇప్పుడు కూడా ఒక విస్తృత ప్రజాభిప్రాయాన్ని తయారు చేయవలసిన అవసరం మనందరి మీద ఉన్నది. మనం ఎవరైనా సైలెంట్ ఉన్నాం, వీళ్ళు మాట్లాడుతుంటాం. కనుక ఈ మాట్లాడము పౌర సమాజం ఏదైతుందో ఇది మన సమస్య కాదు అని అనుకోకుండా ఇది తప్పకుండా మన అందరి సమస్య అనుకోవాలి అనేది. ఇక రెండవది, మీరు టీవీ ఛానల్స్ చూసుకుంటూ కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో అన్నీ చాలా హిమాలయ ప్రాంతాలు చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల వర్షాలు పడి మొత్తం గుట్టలే పడిపోయి రోజు మనుషులు అంటారు. ఎందుకంటే అక్కడ పోయి అనవసరంగా చెట్లు అని నాటి చెట్లను నరికారు. నేను మేఘాలయకి గత 30 ఏళ్ళుగా వెళ్తున్నా వృత్తిరీత్యా. ఆ యువర్స్తో నాకు చాలా సంబంధాలు. మేము మొదట మేఘాల మధ్య నుంచి పోయాడు. మేఘాలయాన్ని ఇందిరాగాంధీ పేరు పెట్టింటే మేఘాల మధ్య నుంచి పోయేవాడు. ఇంకా అందంగా ఉంది, ఎంత ఎక్సైటింగ్గా ఉండేది. ఇవాళ వెళితే మొత్తం ఏం లేదు, అన్ని చెట్లని కూడా కొట్టేశారు. అసలు అక్కడ చెట్లు మొత్తం కూడా అసలు ఆ మొత్తము పర్వతాన్ని కాపాడి చెట్టే. ఆ చెట్లని కూడా కొట్టారు. చెట్టు కూడా వచ్చి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. ఇవాళ మనుషులు అనుకుంటున్నారు. నిన్న కూడా మేము అభియానం చాలంటే ఏమవుతుంది, అంత నీళ్ళే నీళ్ళు చిగా. ఇప్పుడు నీళ్ళు ఎట్లా పడుతున్నాయంటే గుట్ట కూడిపోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ అంటాం, దాన్ని పడతా ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ కూడా డిఫెన్స్ మినిస్టర్ ల్యాండ్ స్లైడ్ అంటే మన ఇంటికి వచ్చాడు. పోలేనంటే ల్యాండ్ స్లైడ్. ఈ ల్యాండ్ స్లైడ్ ఎందుకు అవుతున్నది? ఇవాళ ఈ చెట్లు కూలిపోతున్నది, వాతావరణం మారుతున్నది, టెంపరేచర్ మారింది, వర్షకాలం మారింది. ఇదంతా మనం అనుభవిస్తూనే ఉన్నాం. దీనికి తోడుగా ఇవాళ ఆపరేషన్ కగాల అని ఏదైతే పేరు పెట్టిందో వాడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూస్లు చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా నరికేస్తాం. ఇదేం అసలు చెట్లు ఏం చేసినాయంటే ఖనిజాలతో వాళ్ళంటే చెట్లు కొట్టవలసింది. గడ్చిలోలో 1,50,000 చెట్లు కూడా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ పెట్టారంటే ఎన్విరాన్మెంట్ కాపాడాలి, చెట్లను కాపాడాలి. ఆ మినిస్ట్రీ పెట్టిందే దానికి. ఆ మినిస్ట్రీ స్టేట్ అప్రూవల్ ఇచ్చేసారు. 1,50,000 చెట్లు మహారాష్ట్రలో కొట్టొచ్చారు. ఇప్పుడు ఇక్కడ 2 లక్షల చెట్లు కూడా కొట్టాలి ఛత్తీస్గఢ్. ఆ 2 లక్షల చెట్లు కూడా కొడతామంటున్నారు. ఇవి కూడా ఒక 3-3.5 లక్షల చెట్లు ఒకవేళ నరికితే దాని ప్రభావం వాతావరణం మీద ఉండి వచ్చే కాలంలో మన సీజన్స్, మన వర్షాకాలం, మన ఎండాకాలం అది మొత్తంగా మారుతుంది. ప్రకృతితో మనకుండే రిలేషనే మారుతుంది. ఇక వెస్ట్లో అయితే వాడికి టెంపరేచర్ పెరిగి వాడు పరిగెత్తుకుపోతున్నారు. ఎక్కడ చల్ల ప్రదేశం ఉందా, ఎక్కడ చల్ల ప్రదేశం ఉందా పరిగెత్తుకుపోతున్నారు. సంపద భరించలేకపోతున్నారు. మనం అంటే అలవాటు పడి కష్టాలకు అలవాటు పడ్డవాడు ఏదో అట్లా మన పేదవాడు బతుకున్నాం. నిజానికి మేము ఢిల్లీలో ఉంటారు. ఆయన హర్షమంతర్ పేదల పక్షపాతి హర్షమంతర్ ఒక వ్యాసం రాశాడు. ప్రసాద్ ఇంటర్లో వీళ్ళు రోజు కూలి పనిచేసుకునే వాళ్ళు కప్పుకోవడానికి రాత్రి కప్పు లేదు, చలి బయట పడుకోవాలి. ఒకరోజు తిండి తింటే ఆ రోజు ఈ దుప్పటి కొనుక్కోవడానికి లేదు, హైడ్ చేయడానికి లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరోజు తిని ఒకరోజు పడుకుంటున్నారు. ఒకరోజు ఆ రోజు తిండి తినకుండా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. మర్నాడు దాన్ని ఇచ్చి మర్నాడు తిండి తింటున్నారు. ఎందుకంటే ఇమాజిన్ ఢిల్లీలో వింటర్లో కప్పు లేక తిండి లేకుండా వాడు 40 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి ఒక రాత్రి అది అద్దెగా తీసుకోవచ్చు చెప్తాను. ఆయన దాని స్వయంగా రాశాడు. వెదరు అంటే ఇంత ఇదిగా మారుతుంటే ఇంకా రేపు ఒకవేళ వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తే మనుషులు ఎట్లా బతుకుతారు? వాతావరణం మారితే మనుషులు ఎట్లా బతికే? కేవలం ఇప్పుడు ఇక్కడ ఇది శాంతి చర్చలు అంటే ఇది కేవలం అది కాదు. శాంతి చర్చలు అంటే ప్రకృతిని ఎంత విధ్వంసం చేయొచ్చున్నాం? ఈ ప్రశ్న మనం అడగవలసి వస్తుంది. ప్రకృతిని ఎంత విధ్వంసం చేయొచ్చున్నాం? విధ్వంసం చేసే దాని పర్యవసానం ఏమిటి?
ఈ ప్రశ్న కూడా శాంతి చర్చ వింటే తప్పకుండా ఒక చాలా సీరియస్ క్వశ్చన్ అది బయట వస్తుంది. మనందరం డిసైడ్ చేసుకోము, అందరం డిస్కస్ చేయవచ్చు. అధ్యయనం లేదు కానీ కనకాచార్య లాంటి వాళ్ళ మెమోరియల్ బిల్డింగ్లో వాళ్ళందరూ పోరాడి వాళ్ళు ప్రాణత్యాగం చేసింది ఒక సమానమైన అభివృద్ధి కొరకు. కానీ ఇవాళ ప్రకృతి విధ్వంసం ఇంత పెద్ద ఎత్తున జరిగితే రేపు భవిష్యత్ తరాల సంగతి నాకేంటో నేను చూశాను ఎంత మార్పు వచ్చిందో, ఎంత మార్పు వచ్చింది వాతావరణంలో, ఊహించినంత మార్పు. మాకైతే ఎలక్ట్రిసిటీ లేదు ఊళ్ళో, నేను దీపంగా చదువుకున్న హై స్కూల్ దాకా మాకు ఎలక్ట్రిసిటీ లేదు. హైదరాబాద్ నగరంలో ఫ్యాన్ లేని కాలం ఉంటాను. మా హాస్టల్లో ఏ హాస్టల్లో ఫ్యాన్ లేదు, మా ఫ్యాన్ అవసరం లేదు. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యాను, ఏసీ, కూలర్ ఏది పెట్టుకున్నా నిద్ర పట్టిన పరిస్థితి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఎంత పాటు చేస్తారు? చేసుకున్నాం. ఇక్కడ ఆగుదాం, కాస్త వెనకపోయి చెట్లు నాటుదాం. చెట్లున్న తోట దానికి ధ్వంసం చేయొద్దు. ఖనిజాలు ఉండని అక్కడ, ఖనిజాలు వేరే సంవత్సరం ఉండని అక్కడ, అవసరమంతే తీసుకుందాం అని ఎక్కడో ఒక చోట ఒక అవగాహన రాకుండా మేము ఏదైనా చేస్తాం, చెట్టులో కొడతాం, అది చేస్తాం, మేము మనుషులను తప్పుతాం, మాకు ఖనిజాలు కావాలి. ఎందుకు ఖనిజాలు? సంపద పెరగాలి. పెరిగితే ఏం సంపద? నువ్వు సంపద పెరిగితే ఆయుధ నిద్రించడానికి, ఆయుధ తీయడానికి సంపద పెరిగితే అంతమంది సంపద ఏంటి? సంపద అంటే ఒక ఆయుధ తీయించడం అని. అది అటువంటి పరిస్థితిలో మీరు ఇవాళ ఈ చేస్తున్న విధ్వంసం ఏదైతుందో, ఈ విధ్వంసం నుంచి వచ్చేటువంటి పర్యావసానం ఏదైతుందో దాని గురించి కూడా శాంతి చర్చల సందర్భంలో తప్పకుండా ఒక సీరియస్ చర్చ జరగాలి. ఇక మూడవది, ఈ హింస ఏదైతే ఈ రాజ్యహింస ఉందో దానికి అనుగుణంగా సమాజంలో కూడా విపరీతమైన హింస వచ్చింది. రోజు ఎంత చంపుకుంటున్నారు, ఎన్ని రకాలుగా చంపుకుంటున్నారు, ఎన్ని రకాలుగా మనుషులు చేస్తున్నారు. ఈ సమాజంలో జరుగుతున్న హింసకి, అక్కడ బస్తల్లో జరుగుతున్న హింసకి ఒక అవినాభావ సంబంధం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, ఒక అభివృద్ధి నమూనా ఉంటుంది. ప్రసాద్ చెప్పాడు తాత్వికతకు తర్వాత మానవ జీవితానికి మధ్య సంబంధము ఏదో ఒక తాత్వికత కావాలి కదా, ఒక ఫిలాసఫీ కావాలి కదా. మనము జీవితం మనుషులు బతుకుతున్నందుకు మనం ఎటువంటి సమాజం కావాలని చర్చించాలి కదా. సమాజం ఎట్లా అయిపోతుందో మనం మాట్లాడాలి కదా. అంటే మహిళలను ఎట్లా చంపడం, లేకపోతే ఎట్లా చంపుకోవడం, తల్లిదండ్రులను పిల్లలు చంపడం, పిల్లలు తల్లిదండ్రులు చంపడం. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తే వరంగల్లో మేమే ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తాం. ఒక ట్రైబల్ అబ్బాయి, ట్రైబల్ అమ్మాయి చేసి వచ్చాం. పెళ్ళి రాత్రి 9-10 గంటలకే వచ్చి మా డోర్ కొడితే మా మేడం అన్నది వాళ్ళు ఉన్నారు, మేము తమాషా అక్కడ చేసి వచ్చిన మీకు పెళ్ళి అయితే ఇక్కడ. ఆయన వచ్చాడు, వచ్చి ఈసారి వాళ్ళ రాజేపు మా అమ్మాయికి పెళ్లి చేశారట. నాకు 4 అమ్మాయిలు ఉన్నారు సార్, మాకు పెద్ద ఆదాయం లేదు, ఆ 3 అమ్మాయిలు కూడా ఎక్కడ చూసుకొచ్చారు సార్ అంటున్నాను వచ్చాను. అంటే అప్పుడు రెస్పాన్స్. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని చంపిస్తున్నారు, అమ్మాయిని చంపుతున్నారు. తల్లిదండ్రులు అమ్మాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ రోజు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఏదో ఒక పెళ్ళి అయిపోయింది, కష్టాలు ఉన్నాయని అనుకుంటే ఇవాళ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటేనే దారుణంగా ఉంటారని చంపేసి కూతురు, సొంత కూతురు. అంటే ఈ వాయిలెన్స్ ఏదైతుందో ఈ వాయిలెన్స్ కూడా చాలా తీవ్రమైన చర్చకు కావాలి. మనుషులను అయితే మనం బతకలేము. రోజు చూస్తూ వార్తలు జరిగి మనం పూర్తి డీసెన్సీగా అయిపోతాం. నమ్ముకుంటారు, చేస్తారు అని అనుకుంటాం. ఇక ఉమెన్ను రేపు 4 ఏళ్ల పిల్లలను రేపు చేసి 4 ఏళ్ల పిల్లలను రేపు చేసి ఎంత మాంసం. పిల్లలు చిన్న పిల్లలు అమాయకత్వం ఏం తెలియదు ప్రపంచాన్ని. వీడు ఎంత అసలు అమానుషమైన ఎందుకు ఇట్లా అయిపోయారు మనుషులు? అంటే ఏమీ ఒక రకమైన నియంత్రణ లేకపోవడం అన్న, ఒక మానవత్వం లేకపోవడం అన్న, ఆ రాజ్యానికే ఒక ప్రమాణాలు లేకపోయాయి, రాజ్యంలో ఉన్నవాడికే ప్రమాణాలు లేకపోయాయి. వీడికి ఇక ప్రమాణాలు కాపాడమని రాజ్యం ఏం చెప్తుంది? నువ్వు చట్టబద్ధంగా ఉండండి అని ఎప్పుడు చెప్తాం? చట్టబద్ధంగా ప్రమాణం ఎప్పుడు చెప్తాం? మనం చట్టబద్ధంగా ప్రవర్తించినప్పుడు కదా.
చట్టరహితంగా ప్రవర్తిస్తున్న రాజ్యానికి మీరు చట్టబద్ధంగా ప్రవర్తించని చెప్పే హక్కు ఉంటుందా రాజ్యానికి? కనుక నువ్వు కొన్ని ప్రమాణాలు పాటిస్తే నువ్వు ఎవరికైనా కొన్ని ప్రమాణాలు చెప్పవచ్చు. కానీ అది కూడా లేనట్టు ఒక దశ వచ్చింది. ఈ మానవ సంబంధాల్లో వస్తున్న అమానవీకరణ, ఈ అమానుషీకరణ కూడా శాంతి చర్చల సందర్భంలో మనుషులను తప్పనేది ఎప్పుడైతే చర్చకు వస్తుందో, ఈ మనుషుల మధ్య జరుగుతున్న ఘర్షణ, ఈ అమానవీయకరణ ఏదైతుందో, ఇక ఇట్లా సమాజం అంటే నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుందో మనకు తెలియదు. కానీ నెక్స్ట్ జనరేషన్ తెలివిగల జనరేషన్, బాగా తెలివి ఉంది మనకంటే చాలా తెలివిగల పిల్లలు. ఏ పిల్లోని కనిపించిన వాడు చాలా బయట కనిపిస్తున్నాడు. ఇంత తెలివిగల పిల్లల్ని మనం ఎక్కడి సమాజంలోకి నెట్టబోతున్నాం? ఈ పిల్లలు ఎట్లా బతుకుతారు? కమ్యూనల్ ముస్లిం చూస్తే హేట్రెడ్. అదే మనుషులను ప్రేమించమంటే ముస్లిం అనే వరకే హేట్రెడ్. ఏమైంది అసలు? చరిత్రలో ముస్లిం చేసిన గొప్ప కాక ముస్లిం చేసి తప్పుతున్నారా? ఎందుకు చేసి తప్పులు ఉన్నాయి? చరిత్రలో వచ్చేసిన కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పాఠాలను తీసేస్తున్నారు. అక్బర్ను, బాబర్ను అందరిని తీసేస్తున్నారు. అసలు ఇది మధ్యప్రదేశ్లో గోల్డ్ అన్ని ట్యాంక్స్ కట్టించారు. కట్టించిన వాళ్ళు అంతా ముస్లిమ్స్ చేసినవి అవన్నీ అద్భుతమైన కట్టడం. నిజానికి టిప్పు సుల్తాన్ శ్రీరంగం టెంపుల్కి ధర్మకర్త, శ్రీరంగం టెంపుల్కి ధర్మకర్త. శృంగేరి మఠానికి వాళ్ళు దానికి వాళ్ళు పూర్తి కావాల్సిన సదుపాయాలు కలిగించారు. ఈ చరిత్ర ఉంది కదా. ఈ చరిత్ర చెప్పకుండా బాబర్ ఏం చేస్తుండు? బాబర్ వచ్చేది దేవాలయాలు దేవాలయాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, దేవాలయం చూసుకున్న వాళ్ళు ఉన్నారు. చరిత్రను మీరు ఇంత డిస్టార్ట్ చేసి ఒక మైనారిటీస్ను పట్ల దేశాన్ని పెంచి వాళ్ళంటేనే ఒక దేశం పెంచడం ఏదైతుందో, ఈ దేశ భావన ఏదైతుందో ఇది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదకరమైన దిశగా పోతున్నది. ఇలా చంపడం అంటే ఆయన రిఫ్రిజిరేటర్లో ఆవు మాంసం పెట్టిండంటే దాన్ని పోలేదు, రిఫ్రిజిరేటర్ తెలియలేదు, దానికి టెస్ట్ చేయించలేదు, నువ్వు పెట్టమని ఆయన చంపేశారు ముస్లాయన. ఉన్నదే అంటే మన దూర చెప్పినట్టు మీ మనసులో అనిపిస్తున్నది అని వీళ్ళకి అనిపించింది. ఆయన రిఫ్రిజిరేటర్ అది గో మాంసం వీళ్ళకి అనిపించిందంటే ఆయన చంపేసింది. అంటే ఏ మనుషులని ఇట్లా చంపడం, తర్వాత కేవలం ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చంపడం, ఈ దేశాన్ని తెచ్చగొడుతున్నారు. మా మంగళవాడు చదువుతున్న స్కూలు అది కాస్త సెక్యులర్ స్కూల్, ఆ ప్రిన్సిపాల్ కొంచెం సెక్యులర్. మతాల మీద ఏదో పాఠం. నిన్ననే మా అమ్మాయి పరీక్ష అయింది, పేపర్ తీసుకొని వచ్చింది ఆన్సర్ బుక్లో మతాల మీద ఉంది. సో దాంట్లో వాళ్ళు అడిగారు మతం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మంగళవాడు అసలు ఇది మై ఒపీనియన్, ఈమె నా సొంత మై ఒపీనియన్. Religion stands for tolerance, religion stands for love. Religion tells us that we should concern for others. అని రాసిన తను తోచిన పాట. అన్ని రిలీజియన్ యొక్క సారాంశం ఏమిటి అని మళ్ళీ అడిగితే అబద్ధాలు ఆడకూడదు, ఇతర మనుషుల పట్ల దయగలిగిందని రాసింది తన ఆత్మ. ఈ పాఠాన్ని ఎట్లా మారుస్తున్నారంటే మన మతాలు ఏమిటంటే లేదు, కొన్ని మతాలు చాలా గొప్ప, కొన్ని మతాలు చాలా చెడ్డ మతాలు. ఈ మంచి మతాలు చెడ్డ మతాన్ని నిర్మూలించాలి ఇది చెప్తే పిల్లల మైండ్లో పాయిజన్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? నేను చాలా సందర్భాలు చెప్పాను. స్కూల్కి వెళ్ళి పాఠం చెప్తే రాజ్యాంగం అని చెప్పాను, అది 20-25 లక్షలు తీసుకుంటారు ఫీజు ఆ స్కూల్లో. సరే మా స్టూడెంట్ ఉంటే ఆయన ఎంతో ఫోన్ చేసి సార్ వాళ్ళు లెక్చర్ సార్ అంటే అబ్బా మీ స్కూల్ అంటే సరే నేను మీకు ఎట్లా ఉంటారు చూద్దాం వెళ్ళాను. వెళ్ళి రాజ్యాంగంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ 3 విలువలు రాజ్యాంగంలో ఎట్లా వచ్చాయి ఇస్తాను చెప్పి స్వేచ్ఛ అనేది మనిషి స్వేచ్ఛగా ఆలోచించడము, అన్రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటారు. ఆలోచనకి హద్దులు ఉండకూడదు, ఆలోచన అనేది ఒకటి. ఈక్వాలిటీగా మనుషులంతా సమానం ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలి. మనుషులంతా సమానం అంటే మ్యాథమెటికల్ ఈక్వాలిటీ కాదు. అంబేద్కర్ సమానత అంటారు, సమాన పురుగు, సమాన వ్యక్తులు, సమాన వ్యక్తి కాదు. అందరికీ సమాన అవకాశాలు ఎదగడానికి, పూర్తి మనిషిగా ఎదగడానికి
సమాన అవకాశాలు ఉండాలి. సమానత్వం చెప్పి పెట్టండి, మనుషులంతా ప్రేమించుకోవాలి, సాలిడారిటీ ఉండాలి, టుగెదర్నెస్ ఉండాలి, ఒక సంఘీభావం ఉండాలి, సంఘటనగా జీవించాలి అని చెప్పి ఈ పిల్లోడికి చెప్పిన ప్రశ్న ఏమిటంటే, సార్ మొదటేమో నాకు స్వేచ్ఛ ఉందని చెప్పి, మూడో దాంట్లోనేమో మనుషులను ప్రేమించమని చెప్పి, ద్వేషించడం స్వేచ్ఛలో భాగం కాదా? ప్రేమించడం నాకు ద్వేషించాలి, నేను ద్వేషించడం నా లిబర్టీలో భాగమే కదా. అంటే నేను ఒక టీచర్గా నేను చదివితే ద్వేషించడం స్వేచ్ఛలో భాగంగా అలాగే నేను అయితే సర్ప్రైజ్ పిల్లోడు 10వ తరగతి పిల్లోడు ద్వేషించడము స్వేచ్ఛలో భాగంగా అంటే నేను అప్పుడు జవాబు చెప్పలేదు, పిల్లలకి జవాబు చెప్తే కొన్ని ఇన్సల్ట్ పడుతుంది. కనుక నేను లెక్చర్ అయిపోయిన తర్వాత పిల్లోని బయటకి చూద్దాం, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఏం మనిషి అసలు ఇంత తెలియలేని పిల్లోడి అంత నీ కల్చర్ లేదు అని నేను అన్నాను. లేదా ఎంత మంచి అబ్బాయో బాగా కష్టపడిన మంచి పిల్లోడు, తర్వాత ఇంత నాకైతే ఏర్కొని ఏమంటే చాలా ప్రేమ కలుగుతుందంటే నీకు ఏది మంచి నచ్చుతుందంటే, మరి నేను మొదటి చెప్పింది నీకు నచ్చదంటే మరి ఇంత మనసుగా ఫీల్ అవుతారు కదా అని గుర్తు లేదు సార్. మా నాయన చెప్తున్నాను, మా నాయన చెప్పినాక ద్వేషించడం కూడా మన ఆలోచనలో భాగమని ఎప్పుడో మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడుతాను, మీ నాయనకి ఎక్కువ సాగుతున్నటువంటి మాట్లాడాను. పిల్లలతో ద్వేషించడం పిల్లలను ద్వేషించడం అంటే ఈ మానవ సంబంధాలు కొలాప్స్కి, తర్వాత ఒక ఆర్థిక నమూనాకి, ఒక రకమైనటువంటి బల ప్రయోగానికి, బస్తల్లో మనుషులను చంపడానికి, బస్తల్లో ఉండేటువంటి సంపద చెందడానికి ఈ మొత్తము వ్యవస్థ అంతర్గతంగా లింకేజ్ చేస్తుంది. కనుక మనము నా దృష్టిలో అయితే శాంతి చర్చలు అనేది ఏదైతే డిబేట్ నడుస్తున్నదో ఇది కేవలం ఒక ప్రాంతానికి ఒక 2 సమూహాల సమయం కాదు. మొత్తం సమాజము తనను తాను పరిశీలించుకొని తన మూలాలు ఎత్తుకొని తన భవిష్యత్ ఏమిటో మరొకసారి కాస్త శాంతిగా ఉండి దాన్ని ఆలోచించడమే శాంతి చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం. అలా చేయడం వల్లనే కనకాచార్య లాంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చినా వాళ్ళు ప్రాణాలు ఇచ్చిన దానికంటే మంచి సమాజం వస్తుంది విశ్వాసం దొరికిస్తారు. ప్రపంచంలో ఉన్నది మనం ఎవడేం చేయాలంటే ఇంకా పడుకోవచ్చు. మాట్లాడిన వాడికి సమస్య ఉంటుంది. మాట్లాడిన సంపూర్ణ విశ్వసించిన వాళ్లకు రాజ్యానికి దానికి అడ్డం మీద అప్పుడప్పుడు కన్ను ఉంటుంది. మారాలంటున్నాడు కనుక మారాలనుకున్నాడు ఎక్కడి దాకా మారుతాడు అనేటువంటి ఒక భయం వాడి. కనుక ఇవాళ ఈ ప్రాణాలు ఇచ్చి త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒక మంచి సమాజం వస్తుంది, ఒక మానవీయ సమాజం వస్తుంది. కనీసం మనందరం కూడా మరింత మెరుగైన సమాజం మన పిల్లలకి ఇచ్చిపోవాలి. మన ఆస్తులు ఏమి ఇస్తామని కాదు, పిల్లలకి విలువలు, పిల్లలకి మంచి సమాజం, వాళ్ళు జీవించే సమాజం, సహాయంగా జీవించే సమాజం ఇచ్చిపోవాలి. అది సమిష్టిగా జరగవచ్చు, ఇంట్లో జరగవచ్చు పని కదా, అందరం కలిసి చేయవలసిన పని. ఆ కలిసి చేయవలసిన పని అనేది ఆ చారిత్రక సందర్భం. ఈ సందర్భంలో మనము ఈ మౌలిక ప్రశ్నలు అడిగి అమరులను గుర్తు చేసుకుంటున్నప్పుడు కనీసం అమరుల త్యాగాలని, వాళ్ళ స్వప్నాలని, వాళ్ళు ఎటువంటి సమాజం కావాలన్నారు అటువంటి సమాజం అందరం అంతా త్యాగం చేయవచ్చు. కానీ మన పరిధిలో మన స్థాయిలో ఇలాంటి పాత్ర నిర్వహించడం చాలా అవసరం. శాంతి చర్చలు అనేవి ఇవాళ చర్చకి ఏదైతే వచ్చినాయో ఆ శాంతి చర్చల అర్థం చాలా విశాలమైనటువంటి పరిధిలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన కనకాచార్య